హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి, ఈరోజు మునగాకు పప్పు ఎలా వండాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూసేద్దామండి. ఇప్పుడు ముందుగా మునగాకుని ఎలా ఒలుచుకోవాలి, నీట్గా కాడలు లేకుండా ఎలా ఒలుచుకోవాలి ఈజీగా చూడండి. పిల్లలు తీసుకెళ్తారు కదా, క్యారెట్స్ తీసుకెళ్తారు కదా, లంచ్ బుట్ట ఉంటుంది కదా, ఇలాంటి బుట్ట ఒకటి నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మునగాకుని ఇలా చిన్న చిన్న రెమ్మలన్నీ ముందుగా మనం ఒలిచిపెట్టుకోవాలి. అలాగే చూస్తూనండి, లాస్ట్ వరకు చూడండి. కమ్మగా టేస్టీగా ఉండే మునగాకు పప్పు, అది శరీరానికి చాలా మంచిదండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ బుట్టలో ఈ ఆకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా లాగేసుకుంటామేనండి. చూస్తున్నారు కదా, ఏమి లేకుండా ఎలా వచ్చేసిందో. అలాగే మొత్తం ఎంత ఆకైనా సరే మనం ఇంత ఈజీగా ఒలిచిపెట్టేసుకోవచ్చు, ఒకరి సహాయం లేకుండానే. మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత ఆకు ఎలా ఒలుస్తామా, ఎలా అవుతుందా అనేసి. అలాంటి టెన్షన్ ఏం పడవసలా. ఒక గిన్నె తీసుకున్నాను, అది సపరేట్గా పెట్టుకొని ఆకుని గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో రెడ్ పప్పు అంటారు కదా, రెడ్ పప్పు కొంచెం తీసుకున్నాను. తర్వాత కందిపప్పు, చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని మంచిగా ముందుగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత కడగకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అంతా నాని వెళ్ళిపోతుంది. అందుకే ముందుగానే కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకొని ఒక అరగంట సైడ్ పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ తర్వాత చిన్న టమాటో ఒకటే వేసాను, ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఆకేస్తున్నాను కాబట్టి. కొంచెం పసుపు, చూస్తున్నారు కదండి వీడియోలో. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం. ఇప్పుడు ఆకుని ముందుగా ఉప్పు వేసి సాల్ట్ వేసి మంచిగా 2 సార్లు కడుక్కున్నానండి నీళ్ళల్లో. కడిగిన తర్వాత దాన్ని ఈ పప్పులో కలుపుతున్నాను. ఇలాగా వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టుకొని ఎప్పుడు పప్పుని కుక్కర్లోనే ఉడకపెట్టుకోవాలండి, త్వరగా మంచిగా ఉడుకుతుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఒక 5 విజిల్లు వచ్చే వరకు పెట్టాను. ఎంత మంచిగా ఉడికిందో చూడండి. ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేశాను. చేసిన తర్వాత పప్పు గుత్తుతో మంచిగా నేను దాన్ని రుబ్బానండి, గ్రైండ్ చేశాను. పప్పు గుత్తుతో చేశాను. కొంతమంది పప్పు నలగట్లేదని కుక్కర్తో చేస్తారు, మిక్సీ జార్తో చేస్తారండి. అలా చేయవద్దు, పప్పు గుత్తుతోనే చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చేసిన తర్వాత ఆ వాటర్ని దాంట్లో కలిపేశాను. దాంట్లో ఎంతగా ఉప్పు సాల్ట్ పడుతుందో అంతే కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒక డేక్షాలో కొంచెం నూనె పోసి అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అంటే పోపు దినుసులన్నీ దీంట్లో వేసుకోవాలండి. పచ్చెనపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర పప్పు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, అరుగుదలకి మంచిది. ఆ ఎల్లుల్లిపాయలు కొంచెం 5 రెబ్బలు కొట్టి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. ఇవి బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూస్తుండండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు 2 తీసుకొని 2 ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇవి ఇలాగా తాలింపు పెట్టుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు పెట్టుకొని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యితో తినండి.